అయిపోతుంది. ఎవడు 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 ఈడెవడు? ఓహో, ఇద్దరు తేడాగాళ్ళు మధ్యలో మనం ఎందుకు? ఏంటిది? ఓయమ్మ, దండుపల్లి వంటి రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఆల్రెడీ కన్ఫ్యూజన్లో బతుకు బస్ స్టాండ్ అయింది. ఎవరు మీరు? ఎన్ఐఏ ఫ్రమ్ ఢిల్లీ. ఐఎమ్ ఫ్రమ్ మణికొండ, హైదరాబాద్. ఎన్ఐఏ అంటే కాలనీ పేరు కాదు. ఓహ్, డిస్టిక్ పేరా? రంగారెడ్డి జిల్లా మాది. నీదే జిల్లా పిల్ల? రే, వీడికి ఎన్ఐఏ అంటే కూడా తెలియదురా. మీకు కూడా తెలియకపోతే నన్ను ఎందుకు రౌండప్ చేశారు? హలో సార్. ఎస్ సార్, మాట్లాడి తెలుసుద్ది ఎన్ఐఏ అంటే. ఫోనే ఫ్రెండా? ఎన్ఐ అంటే ఏంటి ఫ్రెండ్? ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. అది కూడా తెలియకుండానే బస్ స్టాండ్ లో కూర్చొని లెక్కలేస్తున్నావా? లెక్కలా? నేను బస్ స్టాండ్ లో కూర్చొని లెక్కలేస్తున్నట్టు మీకెలా తెలుసు సార్? మిస్టర్ గోవిందరాజులు, నా పేరు కూడా తెలుసు. 100 కోట్ల మ్యాటర్ కూడా తెలుసు బే. సేట్ ఎలా పోయాడు, డబ్బులు ఎలా పోయాయి, ఇప్పుడు అవి ఎక్కడున్నాయి? ఈ 3 ప్రశ్నలకి టక్కున సమాధానం చెప్పు చాలు. సేటు అలా పోయాడు, డబ్బులు ఇలా పోయాయి, ఎక్కడో ఉన్నాయి. టక్కుని చెప్పానా సార్? ఎదవ కామెడీలు చేయకు. నీకెవరి మీద అనుమానం ఉందా? షీలా మీద అనుమానం ఉందని చెప్తే, ఒకవేళ షీలా దగ్గర నిజంగా డబ్బులుంటే ఆ డబ్బులు ఇల్లే ఎత్తేస్తారు. సో చెప్పకూడదు. నా మీద నాకు కూడా అనుమానం లేదు సార్. నీ ఫేస్ కి అంత సీన్ లేదులే. ఒకవేళ ఉండుంటే ఈ పాటికే నీ మక్కిలు ఇరిగిపోయావు. పోలీసులతో కామెడీలు చేయకు. ఫోన్ పెట్టు. థ్యాంక్ యూ సార్. మీ సార్కి నా మీద మంచి అభిప్రాయం ఉంది. వెళ్ళి పక్క బెంచ్ మీద కూర్చోండి పోండి. అమ్మో, దొరుకుంటే ఈ కంపెనీ వాళ్ళకు కూడా వాటా ఇవ్వాల్సి వచ్చి ఉండేదేమో. రే, 10-12 పానే. ఏయ్, బండి స్టార్ట్ చేసినావా? హలో, వినిపిస్తా లేదా? అడిగేది నిన్నరా. హలో, అది కాదు బావా. నువ్వేం మాట్లాడినా ఏం అడిగినా నాకు మాత్రం ఆ 100 కోట్లు ఏవైపోయాయి, ఆ డబ్బులు ఎక్కడ పెట్టావు అన్న టెన్షన్ తప్ప ఈ మైండ్లోకి ఏం రావట్లేదురా. ఈ టెన్షన్తో నిద్ర పట్టడం లేదు, ఆకలి వేయట్లేదు, ఏం తిన్నాను కూడా తెలియట్లేదు. ఈరోజు పొద్దున్న టిఫిన్కి వెళ్ళి 100 రూపాయలు ఇచ్చి టిఫిన్ తినకుండా వచ్చాను రా. ఆ విషయం చెప్పే వరకు నాకు తెలియలేదు. ఈ టెన్షన్తో పోయిలా ఉన్నాను రా. ఆ 100 కోట్లు ఎక్కడున్నాయి చెప్పరా? నాకే లేని బాధ నీకెందుకురా? పని చూసుకోరా. రే 100 కోట్లు రా. ఏ ఏంద్రా? 100 కోట్లు బావా, చెప్పరా. రే నాని, కారు బెల్ట్ లూజ్ అయింది, సౌండ్ వస్తుందని చెప్పాను కదా. టెన్షన్తో చావు సాలే. ఏమైంది సార్? మళ్ళీ అదే సౌండ్ వస్తుంది ఏంట్రా చికాగ్గాను? కోప్పడుకోరు సార్. లంచ్ తర్వాత రా, రెడీ చేసి పెడతాను. సరే చూడు. రే భద్రం రా, కార్ తీసుకుపోయి లోపల పార్క్ చేయి, నేను చూస్తా. ఏంటి బావ ఈ డబ్బు? మొన్న చూపించావు, మాయం చేసావు, మళ్ళీ సడన్గా ఈరోజు ఎలా బావా? కారులోనా? ఆడికి తెలియకుండా వాడి కారులోనే దాచావా? ఒకవేళ తెలిసిపోతే? నీది మామూలు బూర కాదు బావా. బావా ఒకసారి పుట్టుకొచ్చా? పుట్టుకున్నాడే కాదు, సంచులే. వస్తున్నా భయ్యా. ఇంకా రిపేర్ లేటరా, దుబ్బేమను. ఏ కస్టమర్లు దేవునితో సమానం. బండి రిపేర్ చేయమంటే ఇట్లనే చేస్తారా? అది బండా, దాని గేజు నీ ఏజు ఒకటే. దాన్ని అమ్మేసినా సైకిల్ కూడా రాదు. సైకిల్ సైకిల్ ఏందన్నా మీ వాడు ఇట్లా మాట్లాడుతున్నాడా? అట్లనే మాట్లాడతాడులే, నేను రిపేర్ చేసి పంపిస్తా. ఎంత ధైర్యం ఉంటే అలా పెడతావురా వాళ్ళకి తెలియకుండా?
రేయ్ గాడి చెప్పిన ప్రాబ్లం రిపేర్ చేసినామా లేదా అని చూస్తాడు. మనం పైసలు పెట్టినామన్న ఆలోచన ఆడికి ఎందుకు వస్తుందిరా? ఒకవేళ ఆడు సాటిస్ఫై కాకపోతే పంటి మళ్ళా షెడ్డుకు తెస్తాడు. బావా నువ్వు నిజంగా మెకానిక్వేనా? రేయ్ పని చూడరా ప్లీజ్. బావా 90 వచ్చేసినాయి, మరి మిగతా 10 ఎక్కడ? రేయ్ వస్తాయిరా, ముందు పని చూడు. వస్తా వస్తా. డబ్బులు ఏమైపోయాయి? ఎవరి దగ్గర ఉన్నాయి? ఎక్కడున్నాయి? జీవితంలో ఒక్క జాక్పాట్ లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు. ఎంత ఆలోచిస్తున్నా తెలియట్లేదే.